టీసీలు సునీత గారు, సుభాష్ గారు, మాజీ సింగిల్ విండోల అధ్యక్షులు రమేష్ గారు, మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు రవీందర్ గారు, వరంగల్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు ఏకాంతం గౌడ్ గారు, మాజీ జెడ్పీటీసీ శైలజ సుధాకర్, మాజీ ఎంపీపీ రజిత కుమార్, చాలామంది పెద్దలు ఉన్నారు. వారందరికీ మాజీ ఎంపీపీలు ఉన్నారు, మాజీ జెడ్పీటీసీలు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, వివిధ మండలాల అధ్యక్షులు ఉన్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీల నుంచి వేలాదిగా ఈరోజు మాకుల రవీందర్ గారు మాజీ ఎంపీపీ గారు, దువ్వా శ్రీకాంత్ గారు సింగిల్ విండో డైరెక్టర్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. దాదాపు 1000-1200 మంది మరి ముఖ్యమైన నాయకులతో మరి ఈరోజు ఒకవైపు వరంగల్లో సమ్మక్క సారక్క జాతర ప్రారంభమైన మరి ఇక్కడ ఒక జాతర వాతావరణాన్ని కల్పించే విధంగా బ్రహ్మాండంగా తరలి వచ్చిన మా అన్నదమ్ములందరికీ ఆడబిడ్డలందరికీ పేరు పేరున స్వాగతం, పేరు పేరున నమస్కారం. ఎక్కువ చెప్పేదేమీ లేదు, రెండే విషయాలు. ఎందుకంటే ఆల్రెడీ మున్సిపల్ ఎలక్షన్లు ప్రారంభమైనాయి, ఇప్పటికే ప్రచారం జరుగుతున్నది, ఇవ్వాలనే నామినేషన్లు కూడా షురు అయినాయి, మీకు తెలుసు. మరి మీరు వల్ల వాపస్ పోవాలి, వర్ధనపేట మున్సిపాలిటీ కూడా తప్పకుండా మళ్ళీ పెద్ద మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి హృదయపూర్వకంగా నేను పెద్దల్ని కోరుతా ఉన్నా. అట్లాగే ఒక ముఖ్యమైన మాట మీ అందరికీ తెలియంది కాదు, ఇవాళ తెలంగాణలో ఈ వర్గం ఆ వర్గం అని కాదు, అందరు కూడా చాలా తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు. కానీ పట్టించుకున్నందుకు ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీకి తీరిక లేదు, దేశాన్ని నడుపుతున్న బీజేపీకి సోయి లేదు. అందుకే రమేష్ అన్న మరి నేను పొద్దున తప్పిపోయిన పిల్లగాడు సాయంత్రం ఇంటికి వస్తే ఎట్లుంటుందో ఒక అట్లున్నది నాకు ఇంటికి వస్తే అని చెప్పిండు. చాలా చాలా సంతోషం. మళ్ళీ తిరిగి సొంత గూటికి చేరినందుకు వారికి మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తా ఉన్నా. కానీ వాస్తవానికి ఈ 2 నెలలలో ఏం జరిగింది అని ఆలోచించుకుంటే ఒకటి మాత్రం పక్కా, మిగతా రాష్ట్రం గురించి నేను చెప్పగానే ఒక వర్ధనపేటకు సంబంధించి మాత్రం మీ రమేష్ అన్న కొద్దిగా దిష్టి కొట్టింది. ఎందుకంటే 2014లో 87,000 ఓట్ల మెజారిటీతో గెలిచిండు, 2018లో 99,964 ఓట్ల మెజారిటీతో గెలిచిండు. ఒక 69 అంటే 3 తగ్గించిన బాధ 69, ఒక 31 వస్తే ఆయన 1,00,000 అవుతుండే. మేము ఎప్పుడు ఎడ్డిస్తుంటిమి, అరే ఇంకొక 31 కోట్లు వస్తే 1,00,000 వస్తుండే ఎడ్డిస్తుంటిమి, ఈసారి కొడతావుతీ అంటుంటిమి. అందరి దిష్టి కలిగింది, ఆయనతో మన 16,000 ఓట్లతో పోయింది. కానీ నాకు విశ్వాసం ఉంది, మళ్ళా తప్పకుండా వర్ధనపేటలో బ్రహ్మాండమైన మెజారిటీతో మళ్ళీ గులాబీ జెండా ఎగురుతుంది. మీ అందరి ఆశీర్వాదంతో అటు దయన్న ఇటు రమేష్ అన్న నాయకత్వంలో మంచి మెజారిటీతో మళ్ళా విజయం సాధిస్తామనే విశ్వాసం మీ అందరినీ చూస్తే నాకు కుదురుతూ ఉన్నది. రమేష్ గారి నాయకత్వంలో తప్పకుండా రేపు వర్ధనపేటలో అటు మున్సిపాలిటీ కానీ ఇటు దయన్న మార్గదర్శకత్వంలో మున్సిపాలిటీ కానీ నియోజకవర్గం కానీ ముందుకు తీసుకొని పోదాం. ఇంకా చాలా విషయాలు మాట్లాడేది ఉన్నది, కానీ 2 విషయాలు నేను చెప్పి నేను ముగిస్తా. ఒకటి, దయచేసి కొత్త పాతాన్ని చూడకుండ్రి, ఎందుకంటే అన్న చెప్పింది కరెక్ట్, దయన్న కూడా. మరి రమేష్ అన్న ఒక సంవత్సరం దూరం అయితే మరి అక్కడ కూడా చాలామంది నాయకులు గట్టిగా పార్టీని పట్టుకొని ఉన్నోళ్ళు ఉన్నారు. నేను కోరుతా ఉన్నా రమేష్ అన్నను దయన్నను అందరికి సమన్వయం చేయండి. పాత కొత్త మా లలితక్కున్నది, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, వారిని కూడా దయచేసి కలుపుకపోండి. ఎక్కడ కూడా మళ్ళీ తేడా రాని. ఇక్కడ నీకు తెలియని వాళ్ళు ఎవరు లేరు, ఇక్కడ అందరూ పాత వాళ్ళే, అందరు నీ వాళ్ళే. దయచేసి ఆ తేడా రావద్దు. మా తమ్ముడు విశాల్ కూడా ఎక్కడ ఉన్నాడు, ఆడున్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఇగో తమ్ముడు గతంలో కూడా మంచి కార్యక్రమాలు ఆర్గనైజ్ చేసిండు, యూత్ను కూడా బాగా ఆర్గనైజ్ చేసిండు. ఇప్పుడు కూడా మీతో నా రిక్వెస్టు, రేపు మున్సిపాలిటీలో కానీ మొత్తం మీ నియోజకవర్గంలో కానీ బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి అందరినీ కలుపుకొని, ఇప్పుడు మీరు కొద్దిగా ఓపిక పెంచుకోవాలి, జాగ్రత్తగా నడపాలి. ఇలా ఒక ఓపిక లేనోడు, తెలివి లేనోడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు, మీరు చూస్తున్నారు. పాపం ఆయనకు వర్ధనపేటలో కూడా గట్లే ఉందట, లేదు ఓపిక లేదు, మీరు చూస్తున్నారు. ముఖం బాగా లేక వెనకటికి కూడా అద్దంబల కొట్టిండట, గట్లున్నది రేవంత్ రెడ్డి కథ. నడప శాతం అయితే లేదు, అప్పుడేమో అడ్డమైన అబద్ధాలు చెప్పిండు, గద్దెనెక్కి కూర్చున్నాడు. ఇలా నడప శాతం అయితే లేదు, తెల్లారులేస్తే కేసీఆర్ని తిట్టుడు తప్ప ఇంకొక పని శాత కాదు. ఏమైందిరా బాయ్ నీ 15,000 రైతు బంధు అంటే లాగుల తొండలు ఇడుస్తా అంటాడు. ఏమైరా 2,500 వారి 2,500 ఇస్తా అంటివి, 100 రోజులు ఇస్తా అంటివి, ఏం సంగతి అంటే నీ పేగులు మెడలు వేసుకుంటా అంటాడు. నువ్వు గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా తులం బంగారం అంటే గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటాడు. బెదిరిచ్చుడు, పచ్చి అబద్ధాలు చెప్పుడు ఒకటే నేర్చుకున్నాడు. కాంగ్రెస్ కార్యకర్త వర్ధనపేటలో గల్లీలో మొదలు పెడితే ఢిల్లీ దాకా కాంగ్రెస్ వాళ్ళు ఒకటే అబద్ధం చెప్తున్నారు. కేసీఆర్ అప్పుల పాలు చేసిండు, ఇది వినాలి జాగ్రత్తగా, కేసీఆర్ అప్పుల పాలు చేసిండు అంటారు. మీరు జాగ్రత్తగా వినాలే, 10 మందికి చెప్పాలి. ఎంత దుర్మార్గమైన ప్రచారం అంటే
పెద్దలు చెప్తారు అబద్ధం చెప్పినా అతికినట్టు చెప్పాలి అని. ఒక మంత్రి ఏమో 6 లక్షల కోట్ల అప్పు అంటాడు, ఇంకో మంత్రి 7 లక్షల కోట్ల అప్పు అంటాడు, ముఖ్యమంత్రి ఏమో 8 లక్షల కోట్ల అప్పు అయింది అంటాడు. అసలు ఎంత అయింది అప్పు, కేసీఆర్ ఎంత చేసిండు అని చెప్పి ఒక బీజేపీ ఎంపీ మొన్న పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వాన్ని అడిగిండు. మీ దగ్గర మొత్తం ఉంటాయి కదా హిసాబ్ కితాబు, ఎందుకంటే మీ కిందనే ఆర్బీఐ ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది, అన్ని రాష్ట్రాల లెక్కలు వాళ్ళే చూస్తారు, మీ కిందనే కాగు ఉంటుంది కాగు, మరి ఆ కాగు ఈ ఆర్బీఐ ఇద్దరితో మాట్లాడి మాకు వాస్తవం చెప్పుని కాంగ్రెస్ వాళ్ళ మాటలు మేము నమ్ముతలేమని చెప్పి ప్రశ్న వేసిండ్రు. వేస్తే కుల్లం మొత్తం విషయం బయటకు వచ్చింది. ఏం చెప్పింది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పిందంటే కేసీఆర్ గారు గద్దెనెక్కినాడు జూన్ 2, 2014 నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ గారు గద్దె దిగినాడు డిసెంబర్ 3, 2023 నాడు 3,50,000 కోట్లు. అంటే 3,50,000 వెళ్ళి విరాసత్గా వచ్చిన 72 తీసేస్తే 2,80,000 కోట్ల అప్పు 10 ఏళ్లలో కేసీఆర్ చేసిండు. సరే చేసిండు 2,80,000 కోట్లు. ఏం చేసిండు కేసీఆర్? మరి అన్ని సగబెట్టిండు. ఏం సగబెట్టిండు? కాంగ్రెస్ వాడు ఆగం చేసి కరెంట్ ఇయ్యక సావగొట్టి అర్ధరాత్రి కరెంటు కోసం, అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం కావలగాసే పరిస్థితి నుంచి 24 గంటల కరెంటు రైతులకు ఇచ్చేతందుకు, ఫ్రీ కరెంట్ ఇచ్చేతందుకు 10 ఏళ్లలో 50,000 కోట్ల రూపాయలు కొత్త కరెంటు కోసమే ఖర్చు పెట్టిండు కేసీఆర్. అట్లాగే 1,00,000 కోట్లు, 93,000 కోట్లు కరెక్ట్గా చెప్పానంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో బెహతరీన్గా నీళ్ళిస్తే ఇవాళ మొత్తం వరి ధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం చేసిండు కేసీఆర్. అట్లాగే రైతన్నల కోసం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడు ఇయ్యలే 70 లక్షల మంది రైతుల కోసం 73,000 కోట్లు మీరు అడగక ముందే 11 కీజన్లు టింగుమని నాటేసే టైంకు మీ ఖాతాలో వేసిండు కేసీఆర్. ఇంటింటికి నల్లబెట్టి 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. తెలంగాణ రాకముందు 5 మెడికల్ కాలేజీలు ఉండే, తెలంగాణ వచ్చినాక కొత్త జిల్లాలు చేసి 33 మెడికల్ కాలేజీలు, 33 నర్సింగ్ కాలేజీలు పెట్టిండు కేసీఆర్. అవును కేసీఆర్ అప్పు చేసిండు, కానీ 1000 గురుకులాలు కట్టించిండు. కేసీఆర్ అప్పు చేసిండు. మీ వరంగల్లో తెలంగాణలోని అతి పెద్దదైన 24 అంతస్తుల ఎంజీఎం దవాఖాన కట్టిండు కేసీఆర్. కేసీఆర్ గారు అప్పు చేస్తే 10 జిల్లాల్లో ఐటీ హబ్బులు కట్టిండు. మరి అలా నేను అడుగుతున్నా, కేసీఆర్ అప్పు చేసి నిర్మాణం చేసిండు, మరి నువ్వేం చేసినావు 2 ఏళ్లలో? 2 ఏళ్లలోనే రేవంత్ రెడ్డి వచ్చినాక 2,50,000 కోట్ల అప్పు చేసిండు. 2,50,000 కోట్ల అప్పు. ఒక్క కొత్త ఇటుక పెట్టిండా ఎక్కడన్నా? ఒక కాలువ తవ్విండా? ఓ చెరువు మంచిగా చేసిండా? రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండా లేదా? గదే